ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ నాగ్పాల్ ముందు కవితను హాజరుపరచనున్నారు. అనంతరం విచారణ కోసం కవితను కస్టడీ కోరే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే కవిత 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. అంతకుముందు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు తనను అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆమె తరపు న్యాయవాదుల బృందం పిటిషన్ దాఖలు చేసేందుకు ఢిల్లీ వెళ్లింది. మరోవైపు కవిత అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు కానుంది. ఇక లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే కవిత అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది. 4 రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు సౌత్ లాబీకి సంబంధించిన కీలక సమాచారాన్ని అతడి వద్ద నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. అందుకే ఇవాళ ఉదయం అమిత్ అరోరా సమక్షంలోనే కవితను మరోసారి ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. అంతకుముందు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ బందోబస్తు నడుమ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలించారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీలో ఈడీ ఆఫీస్ కు తీసుకెళ్లారు. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆమెను ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్ కు తరలించారు. ఇక పరివర్తన్ భవన్ వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ కార్యాలయంలో కవితను ప్రత్యేక సెల్లో ఉంచారు. అక్కడే వైద్య బృందం ఆమెకు పరీక్షలు చేసింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. కవిత నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు సంచలనంగా మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత ఎపిసోడ్ నిన్న హైదరాబాద్ లో తీవ్ర టెన్షన్ నెలకొంది. తన ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీకి చెందినటువంటి సీనియర్ క్యాడర్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని కవిత అరెస్ట్ ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, వ్యతిరేకించారు. కవితను ఇక్కడి నుంచి తీసుకువెళ్లకుండా పెద్ద మొత్తంలో అక్కడ ఆందోళన చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే స్థానిక పోలీసుల సహాయం కావాలంటూ కూడా ఈడీ పోలీసులు కోరడంతో స్థానిక పోలీసు బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు అక్కడికి చేరుకుని కవిత అరెస్ట్ కి ఎలాంటి ఆటంకం లేకుండా తగిన భద్రత ఏర్పాటు చేస్తూ నిన్న సాయంత్రం 5:20 కవితను అధికారికంగా అరెస్టు చేశాము. ఆ విషయాన్ని తన భర్త అనిల్ కి తెలియజేశాము. అరెస్ట్ మెమోని కూడా వాళ్ళకు ఫైల్ చేసి తన భర్తకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తా ఉన్నాము, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తన భర్త అనిల్ కి ఆ విషయాన్ని తెలియజేసి అతని సంతకాన్ని విట్నెస్ కిందకి తీసుకొని కవితను అక్కడి నుంచి కూడా తీసుకెళ్లామంటూ కూడా ఈడీ కొన్ని నోట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారంగా కవితను అరెస్టు చేస్తా ఉన్నాము. అనేక ఆరోపణలు, అవకతవకలు, మనీ లాండరింగ్ జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనేది కూడా పక్కాగా ప్రూవ్ అయింది. కాబట్టి కవితను అరెస్టు చేయాల్సి ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి కవితను కొద్దిసేపు పాటు స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుని ఇల్లంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఈ లిక్కర్ పాలసీ కేసుకి సంబంధించి ఏవైనా ఆధారాలు మిగిలి ఉన్నాయేమో అనే ఒక కోణంలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఆ ఆధారాలను కూడా సేకరించినటువంటి వెంటనే కవితను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా అరెస్ట్ మేము వారికి ఇష్యూ చేసి కవితను ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరలించి అక్కడి నుంచి ప్రత్యేక ఫ్లైట్, విస్తారా ఫ్లైట్ నుంచి ఢిల్లీకి చేరుకున్నటువంటి వెంటనే కవితను ఈడీ అదుపులోకి తీసుకొని వారి వాహనంలో ఎక్కించుకొని తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. అక్కడే వైద్య పరీక్షలు, అక్కడే న్యాయ సలహాలు, అక్కడే ఈ లీగల్ టీం కలిసే విధంగా మాత్రం అక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ ఏర్పాటు చేసి కవితను అక్కడే రాత్రంతా పెట్టి మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానున్నటువంటి వెంటనే ఆ రూమ్ లో నుంచి ఎంక్వైరీ రూమ్ లోకి తీసుకెళ్లి కవితను విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి అనేక మంది అప్రూవర్ గా మారడము, అనేక మంది కవిత
ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడము, వారు స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకోవడము, ఈ విషయం ఎప్పటికప్పుడు కోర్టుకి విషయాన్ని తెలియజేయడము. మరోపక్క కవిత అరెస్టు విషయంలో ఇప్పుడే తొందరపడకండి అంటూ కూడా ఒక పక్క కోర్టు నుంచి ఈ డైరెక్షన్స్ వచ్చేటువంటి టైంలోనే కవిత అరెస్ట్ మాత్రం ఒక్కసారిగా తీవ్ర కలవరానికి గురి చేస్తా ఉంది. రాష్ట్రంలో తీవ్ర టెన్షన్ ని నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేటువంటి టైంలోనే కవిత అరెస్ట్ అంటే ఇది కుట్రలో భాగంగానే అంటూ మాత్రం నిన్న బీఆర్ఎస్ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసన కూడా పిలుపునిచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. ఒక మహిళ ప్రైవసీ దెబ్బతీస్తా ఉన్నారు, సర్చ్ వారెంట్ పేరుతో వచ్చి ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కవితను ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లడం మాత్రం దారుణం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. నిన్న ఈడీ అధికారులు కవితను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కవిత ఇంట్లోకి వెళ్లి ఎంక్వైరీ సాగుతున్నటువంటి అధికారులతో కేటీఆర్ వాగ్వాదం జరుపుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక దర్యాప్తు సంస్థలు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులని కేటీఆర్ దాన్ని ఆటంకం కల్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఏ రకంగా మీరు ఇంట్లోకి వస్తారు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా వారెంట్ పేరుతో వచ్చి కవితను ఎలా అరెస్ట్ చేశారంటూ కూడా కేటీఆర్ వాళ్ళతో వాగ్వాదం పడుతూ ఉంటే ఆ మహిళా అధికారిని కూడా ఈ రకంగా ఆటంకం ఏర్పాటు చేస్తే మీ పైన కూడా కేసు నమోదు చేయాల్సి వస్తుంది, ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ ని అడ్డుపడకూడదు, క్వశ్చన్ చేయకూడదు, మాకు అన్ని హక్కులు ఉన్నాయి, హక్కుల ప్రకారంగానే కవిత ఇంటికి చేరి మేము అరెస్ట్ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయబోతా ఉన్నామంటూ మాత్రం అటు మహిళా అధికారిని వివరిస్తా ఉంది. ఇటు కేటీఆర్ మాత్రం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు కవిత ఇంట్లోకి ఎలా వస్తారు, ట్రాన్సిట్ వారెంట్ ఉంటే మాకు ప్రదర్శించండి అంటూ కూడా కొద్దిసేపు వాగ్వాదం జరగడము, ఇటు కేటీఆర్ తన మొబైల్లో చిత్రీకరించి ఈడీ అధికారులు జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి అతను ప్రస్తావించడము, అటు మహిళా అధికారి మాత్రం ఇట్లా దర్యాప్తు చేపడుతున్న దర్యాప్తు సంస్థల్ని బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా తను ఈడీ మహిళా అధికారిని తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నటువంటి ఆ వీడియోలు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. కొంత టెన్షన్ నెలకొంది. వందలాది మందిగా కవిత ఇంటికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు, కవిత వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కవిత ధైర్యంగా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నటువంటి కూడా కనబడుతుంది. రైట్ రవితేజ, కేటీఆర్ కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది, దానికి సంబంధించి విషయాలేంటి? ఈడీ అధికారులు దాన్ని అధికారికంగా ఇప్పటివరకు ధృవీకరించలేదు. వాస్తవానికి కేటీఆర్ నిన్న ఈడీ అధికారులతో గొడవ పడుతూ వారితో వాగ్వాదం పెట్టుకున్నటువంటి వీడియో మాత్రం బయటికి లీక్ అయింది. ఈ అంశం ఈడీ అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. తను ఫిర్యాదు చేస్తా అని ఆ వీడియోలో అందే తప్ప ఇప్పటి వరకు స్థానిక బంజారాహిల్స్ పోలీసులకు మాత్రం ఈడీ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఈడీ కార్యాలయం ఢిల్లీ నుంచి కూడా విధులకు ఆటంకం కల్పించాడు కేటీఆర్, అతని పైన చట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆన్లైన్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని బంజారాహిల్స్ పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దర్యాప్తు సంస్థలని అడ్డుకునేటువంటి హక్కు ఎవరికి లేదు, అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మీరుగా ఇన్వెస్టిగేషన్ కి వెళ్లి మీరు ఎలా ఇంటికి వస్తారు, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా వస్తారు, అరెస్ట్ ఎలా చేస్తారు, ఇదంతా కోర్టు ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నారు, మీ పైన త్వరలో చర్యలు తీసుకోబోతోంది కోర్టు అంటూ మాత్రం ఈ రకమైనటువంటి వాగ్వాదం కన్వర్సేషన్స్ అక్కడ జరిగినట్టుగా కూడా స్పష్టంగా వీడియోలో అర్థమవుతోంది. కానీ అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, కేటీఆర్ మీద కేసు నమోదైందంటూ మాత్రం బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటివరకు ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు, ఎలాంటి ఫిర్యాదు రాలేదనేది మాత్రమే పోలీసులు ఇప్పటివరకు చెప్తా ఉన్నారు. ఈ రోజు అధికారికంగా ఈడీ కార్యాలయం నుంచి బంజారాహిల్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యవహారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ ని మధ్యలో ఆటంకం ఏర్పాటు చేయడము, తిరిగి తమని దబాయించేటువంటి ప్రయత్నం చేయడము, ఇంట్లోకి ఏ విధంగా వస్తారంటూ కూడా క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నము, వారెంట్ లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, మేము ఇక్కడి నుంచి తీసుకెళ్లలేము అంటూ మాత్రం ఈ రకంగా దౌర్జన్యం చేసినటువంటి వీడియో కూడా వైరల్ గా మారింది. రైట్ రవితేజ, అయితే అరెస్ట్ లేకుండా అది వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారంటున్నారు కదా, ఈడీకి అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా విచారణలో భాగంగా? దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అరెస్ట్ మెమోని వారి హస్బెండ్ కి అందజేసి అన్నని అండర్టేకింగ్ కింద అతను సంతకం తీసుకొని విట్నెస్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద కూడా అనిల్ కి ఈ విషయాన్ని తెలియజేశాము అరెస్ట్ మెమో అంటూ కూడా ఆ విషయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రూపంలో మీడియాకు ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మొత్తం 3 లేఖలు నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేసింది. దాంట్లో కవిత ఇంటికి సర్చ్ పేరెస్ తో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సర్చ్ ముగిసిన తర్వాత కవితను అరెస్ట్ చేశాము, ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశామంటూ కూడా దాంట్లో పొందుపరిచి
ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ అంటూ కూడా ఒక మెమో దాఖలు చేసి ఆ మెమోని భర్త అనిల్ కుమార్ కి అందజేశాము. కవిత భర్త అనిల్ కి ఆ మెమోని ఇచ్చి అతని సంతకాన్ని తీసుకుని ఆ తర్వాత 5:20 కవితను అధికారికంగా అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ధృవీకరించడము. తర్వాత ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేయాల్సి వస్తుంది, తను చేసినటువంటి నేరాలు ఏంటి అనే దానిపై కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారంగా కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నాము. మనీ లాండరింగ్ కి పాల్పడ్డట్టుగా కూడా పక్కాగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాంట్లో కవిత ముఖ్య పాత్ర పోషించింది. కవిత ద్వారా ఈ మనీ లాండరింగ్ జరిగింది అనేది పక్కా ఇన్ఫర్మేషన్. ఇటీవలే నిందితులు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈ మనీ లాండరింగ్ ఈసీఐఆర్ నమోదు చేసుకుని హైదరాబాద్ కు వచ్చి కవితను అరెస్ట్ చేస్తా ఉన్నామంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా వారి లేఖల ద్వారా తెలియజేసింది. ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి పరిణామం మాత్రం సీరియస్ గా ఉండబోతుంది. ఎందుకంటే 24 గంటల్లో ఏ దర్యాప్తు సంస్థ అయినా చట్టం ముందు నిలబెట్టాల్సి ఉంటుంది, జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కవితను నిన్న 5:20 అదుపులోకి తీసుకున్నామన్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు 5:20 లోపు కవితను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తుందా, కోర్టు ఎంక్వైరీ సహకరించాలని ఆదేశిస్తుందా అనేది చూడాలి. వైశాలి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. रास्ता बनाना जी उधर।